మొబైల్ ఫోన్స్ టెక్నాలజీ గురించి తెలుసుకోవాలంటే మా టెక్నాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు యాపిల్ ఎయిర్ పాడ్ అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. యాపిల్ ఎయిర్ పాడ్ అనేది యాపిల్ ఐఫోన్ 7తో పాటు రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యాపిల్ ఎయిర్ పాడ్ అనేది ఒక బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ అనమాట. సో ఈ ఇయర్ ఫోన్స్ అనేవి మనకి ఇండియాలో అవైలబుల్ లేవు, ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. ఆన్లైన్ వచ్చేసరికి దీని ప్రైస్ 15,000 to 20,000 వరకు అవైలబుల్లో ఉంది. అదే మనం యూఎస్ ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది $159 అక్కడ ఉండడం జరిగింది అనమాట. సో ఈ ఎయిర్ పాడ్స్ అనేవి మా ఫ్రెండ్ పర్చేస్ చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను దాన్ని మీకు అన్బాక్స్ చేసి చూపించబోతున్నాను. హాయ్ వ్యూవర్స్, నా పేరు నాని ప్రభాకర్, మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇదే మన యాపిల్ ఎయిర్ పాడ్ బాక్స్. సో బ్యాక్ తిప్పినట్టయితే సో ఈ బాక్స్ మనకి బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఎయిర్ పాడ్స్ విత్ ఛార్జింగ్ కేస్ అని చెప్పి రాసుంది. సో మనం ఇటు సైడ్ చూసినట్టయితే ఇక్కడ మనకి సీరియల్ నెంబరు, అలాగే మళ్ళీ ఇక్కడ మనకి దాని మోడల్ నెంబరు, ఎయిర్ పాడ్ విత్ ఛార్జింగ్ కేస్ అని మెన్షన్ చేసి ఉంది. సో ఇక్కడ ఎక్కడ మనకి ప్రైస్ అనేది ఎక్కడ మనకి మెన్షన్ చేసలేదు. సో ఇది మనకి ఆన్లైన్లో వచ్చేసరికి 15,000 to 20,000 వరకు మనకి అవైలబుల్లో ఉన్నాయి ఆన్లైన్లో. అదే మనకి యూఎస్లో వచ్చేసరికి దీని ప్రైస్ $159 అనేది ఉండడం జరిగింది యూఎస్ మార్కెట్ వచ్చేసరికి. సో మనకి ఇక్కడ వచ్చేసరికి మాత్రం ఆన్లైన్లో 15,000 to 20,000 వరకు అమ్మడం జరుగుతుంది దీన్ని. పైన మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ మనకి డిజైన్డ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి రాసుంది. సో ఇది చూసినట్టయితే ఇక్కడ మనకు ఒక క్విక్ గైడ్ లైన్ బుక్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ క్విక్ గైడ్ లైన్స్ అనమాట. సో మనం ఈ ఎయిర్పోర్ట్స్ని ఏ విధంగా వాడచ్చు అనేదాన్ని ఈ బుక్లో మనకి మెన్షన్ చేస్తుంది. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. సో తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే ఇదే మనకి ఎయిర్పాడ్ కేస్ అనమాట, ఛార్జింగ్ కేస్ అనమాట. సో దాన్ని మనం పక్కన పెట్టేద్దాం. తర్వాత లోన్ ఇంకేమున్నాయనేది మనం చూద్దాం. సో లోన్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి లైట్నింగ్ కేబుల్ ఒకటి ఇవ్వడం జరిగిందన్నమాట. ఏదైతే యాపిల్కి పోర్ట్ ఉంటుందో లైట్నింగ్ కేబుల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇంకా ఛార్జింగ్ హెడ్ అనేది ఏమీ ఇవ్వలేదు. సో దీన్ని మనం పక్కన పెట్టేద్దాం బాక్స్ని. సో బాక్స్ని పక్కన పెట్టి ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసి చూద్దాం. సో చూసారు కదా, ఓపెన్ చేసినట్టయితే మనకి ఈ విధంగా కనబడడం జరుగుతుంది. సో ఇక్కడ మనం మళ్ళీ చూడొచ్చు, ఇక్కడ మనకి డిజైనెడ్ బై యాపిల్ ఇన్ కాలిఫోర్నియా అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేసింది. అలాగే అసెంబ్ల్డ్ ఇన్ చైనా అని చెప్పి మెన్షన్ చేసింది. సో ఇక్కడ కింద మనం చూసినట్టయితే ఒక బటన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ బటన్ని మనం ప్రెస్ చేసి నొక్కినట్టయితే మనకి పేరింగ్ ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. ఏదైతే యాపిల్ ఫోన్స్ ఉన్నాయో సో ఆ యాపిల్ ఫోన్స్కి మనకి పేరింగ్ ఆప్షన్ అనేది అవసరం లేదు. ఏదైతే ఇప్పుడు ఈ ఛార్జింగ్ కేసు బాక్స్ ఉందో సో ఆ బాక్స్ క్యాప్ అనేది మనం ఓపెన్ చేయగానే పేరింగ్ అనేది అయిపోవడం జరుగుతుంది. సో ఏదైతే అదర్ మొబైల్స్ ఉంటాయో సో అదర్ మొబైల్స్కి మనం దీన్ని కనెక్ట్ చేయాలంటే ఖచ్చితంగా ఈ బటన్ అనేది మనం ప్రెస్ చేయాలి. సో అలా ప్రెస్ చేసినట్టయితేనే మనకి అదర్ మొబైల్స్కి ఈ బ్లూటూత్ పేరింగ్ అనేది అవ్వడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఈ క్యాప్ అనేది ఓపెన్ చేసి లోపల ఎయిర్ పాడ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయనేది మనం చూద్దాం. చూడొచ్చు ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ 2 ఎయిర్ పాడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకటి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో దీన్ని చూసినట్టయితే మనకి బ్లాక్గా ఒక చుక్క కనిపిస్తుందిగా. సో ఇది సెన్సార్ అనమాట. సో సెన్సార్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాక్ సైడ్ చూస్తే మరో సెన్సార్ అనేది ఇవ్వడం జరిగింది. సో 2 సెన్సార్స్ అనేవి దీనికి ఇవ్వడం జరిగింది. ఇక్కడ బోల్డ్ కనిపిస్తుందిగా. సో ఇది చూసేసరికి మైక్ అనమాట. సో ఇదే విధంగా రెండో దానికి కూడా ఇవ్వడం జరిగింది. సో 2 సైడ్స్ 2 సెన్సార్లు అలాగే ఒక మైక్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, సెన్సార్లో లైట్ బ్లింక్ అవుతూ కనిపిస్తుంది. అలాగే ఇది ఛార్జింగ్ కేస్కి మ్యాగ్నెట్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఛార్జింగ్ కేసులో పెట్టినట్టయితే వెంటనే మ్యాగ్నెట్ ద్వారా స్టిక్ అవుతుంది, వెంటనే మనకి గ్రిప్ అనేది లభిస్తుంది. సో మీకు ఇక్కడ లైటింగ్ ఇండికేషన్ కనిపిస్తుందిగా. సో ఇప్పుడు మనకి అది ఛార్జింగ్ అనేది అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఇది పవర్ బ్యాంక్ లాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే మనకి ఎయిర్ పాడ్స్కి ఛార్జింగ్ తక్కువైంది అనుకుంటాం అప్పుడు మనం ఈ పవర్ బ్యాంక్లో ఇది పెట్టినట్టయితే ఛార్జింగ్ అనేది అవ్వడం జరుగుతుంది. సో మినిమం 5 hours అనేది మనం ఛార్జింగ్ పెట్టినట్టయితే 24 hours అనేది రావడం జరుగుతుందని యాపిల్ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ బాక్స్ కింద సైడ్ మనం చూసినట్టయితే ఇక్కడ మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది కనిపిస్తుంది. ఏదైతే యాపిల్కి మనం ఛార్జింగ్ పెడతామో లైట్నింగ్ కేబుల్తో సో అదే కేబుల్తో మనం దీన్ని కూడా ఛార్జ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని మొబైల్కి పేర్ చేసి
దీని క్వాలిటీ ఎలా ఉందనేది మనం చూద్దాం. సో ఇప్పుడు నేను దీని క్యాప్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేసినట్టయితే అది ఎలా పేర్ అవుతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో నేను ఇప్పుడు క్యాప్ని ఓపెన్ చేశాను. సో మీరు చూడొచ్చు, ఇక్కడ క్యాప్ని ఓపెన్ చేయగానే ఎయిర్పాడ్ కనెక్ట్ అయినట్టుగా మనకి అక్కడ ఇమేజ్ అనేది కనబడుతుంది ఒక యానిమేషన్లో. సో అక్కడ మన కింద కనెక్ట్ అని కనిపిస్తుంది. సో ఆ కనెక్ట్ అనే దాన్ని క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసినట్టయితే మనకి అక్కడ మనం క్లియర్గా చూడొచ్చు అక్కడ ఎయిర్పాడ్స్లో ఎంత బ్యాటరీ పర్సంటేజ్ ఉంది, అలాగే మనకి ఛార్జింగ్ కేసులో ఎంత బ్యాటరీ పర్సంటేజ్ ఉందనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఎయిర్పాడ్స్లో 73%, అలాగే ఛార్జింగ్ కేసులో 77% అనేది ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనం ఇక్కడ డన్ అనే దాన్ని క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక మ్యూజిక్ అనేది పెట్టుకొని సో ఇది ఎలాగా పనిచేస్తుంది, సో దీని బీట్ ఎలా వస్తుంది, అలాగే ఆడియో క్వాలిటీ ఎలా ఉందనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దీని ఆడియో క్వాలిటీ చూసినట్టయితే చాలా బ్రహ్మాండంగా ఉంది. బీట్స్ అనేవి చాలా ఎక్సలెంట్గా రావడం జరిగింది. గతంలో ఉన్న ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే బిల్డ్ క్వాలిటీయే కాదు, క్వాలిటీ, స్పీకర్ క్వాలిటీ, అలాగే బిల్డ్ క్వాలిటీ అంతా చాలా ఇంప్రూవ్ చేయడం జరిగింది. దీనికి వచ్చేసరికి మనకి ఎటువంటి బటన్స్ అనేది ఇవ్వలేదు. సో మనం మ్యూజిక్ని కానీ లేకపోతే వాల్యూమ్ని కానీ దీని ద్వారా మనం కంట్రోల్ చేయలేము. ఏ అయితే సెన్సార్స్ ఉన్నాయో సో ఆ సెన్సార్స్ ద్వారానే మనం దీన్ని ఇండికేట్ చేయగలం. సో ఏదైతే ఎయిర్పాడ్ ఉందో సో ఎయిర్పాడ్ని మనం డబుల్ ట్యాప్ చేసినట్టయితే సిరి అనేది ఆన్ అవడం జరుగుతుంది. అలాగే మనం డబుల్ ట్యాప్ చేసినట్టయితే సిరి అనేది ఆఫ్ అవడం జరుగుతుంది. సో మనం డబుల్ ట్యాప్ చేసి మనం సిరికి కమాండింగ్ ఇచ్చి మనం ఎవరికైనా కాల్ చేసుకోవచ్చు, లేదంటే మ్యూజిక్ని ప్లే చేయవచ్చు. అంతేగాని వాల్యూమ్ పెంచడానికి కానీ తగ్గించడానికి కానీ పాటని ముందుకు తీసుకెళ్ళడానికి వెనక్కి తీసుకెళ్ళడానికి దీంట్లో ఎటువంటి కంట్రోల్స్ అనేవి మాత్రం ఇవ్వలేదు. అలాగే మనకి కాల్ వచ్చినప్పుడు డబుల్ ట్యాప్ చేసినట్టయితే కాల్ అనేది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే కాల్ని ఎండ్ చేయాలంటే మనం అదే మళ్ళీ డబుల్ ట్యాప్ చేసినట్టయితే కాల్ అనేది కూడా ఎండ్ అయిపోవడం జరుగుతుంది. అలాగే మ్యూజిక్ విషయానికి వచ్చేసరికి మనం మ్యూజిక్ వింటున్నప్పుడు మ్యూజిక్ని పాజ్లో పెట్టాలి అనుకున్నప్పుడు ఎయిర్పాడ్ అది లెఫ్ట్ కావచ్చు, రైట్ కావచ్చు, ఏదో ఒక ఎయిర్పాడ్ని మనం బయటికి తీసినట్టయితే ఆటోమేటిక్గా మనకి ఆ సాంగ్ అనేది పాజ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో మళ్ళీ ఆ ఎయిర్పాడ్ని మనం చెవిలో పెట్టుకున్నట్టయితే వెంటనే సాంగ్ అనేది ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఈ ఫ్యూచర్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే ఈ ఫ్యూచర్ మొత్తం అంతా సెన్సార్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీనికి ఏదైతే 2 సెన్సార్స్ ఇచ్చారో సో ఆ సెన్సార్ మీద ఈ కమాండింగ్ అనేది పనిచేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకా దీనికి బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పాలంటే మీకు ఇంత ముందే చెప్పడం జరిగింది, చాలా ఎక్సలెంట్గా బిల్డ్ చేయడం జరిగింది. గతంలో యాపిల్ వాళ్ళు దించిన ఇయర్ ఫోన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ఎయిర్ పాడ్స్ అనేవి దాని మీద బిల్డ్ క్వాలిటీతో పాటు అలాగే సౌండ్ క్వాలిటీ కూడా చాలా ఇంప్రూవ్ చేయడం జరిగింది. సో ఇవనేది మనకి ఇండియాలో అవైలబుల్లో లేవు, మనకు ఆన్లైన్లో అవైలబుల్ ఉన్నాయి. సో ఆన్లైన్లోకి వచ్చేసరికి ఇది 15,000 to 20,000 వరకు ఉండడం జరిగింది. అదే కనుక మనకి యుఎస్ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే యుఎస్లో వచ్చేసరికి ఇది $159 లభించడం జరుగుతుంది అనమాట. నేను వచ్చేసరికి శాంసంగ్ ఐకాన్ ఎక్స్ ఇయర్ ఫోన్స్ని నేను ఆర్డర్ పెట్టడం జరిగింది. సో అవి కూడా త్రూ బ్లూటూత్తోనే పనిచేస్తాయి, వీటిలాగే ఉంటాయి. సో అవి వచ్చిన తర్వాత నేను మళ్ళీ దాన్ని అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. సో ఈ వీడియో ద్వారా మీరు యాపిల్ ఎయిర్పాడ్ అన్బాక్స్ చూసి ఆనందించాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే మీ సలహాలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.